ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ కు బెగ్గర్స్ బెడద వెంటాడుతూ ఉంది. నగరంలో గుడి బడి సినిమా హాల్ షాపింగ్ మాల్ అనే తేడా లేకుండా అంతటా యాచకులు తిరుగుతూనే ఉన్నారు. ఏమంత కష్టపడకుండానే రోజుకు భారీగా ఆదాయం వస్తూ ఉండడంతో ప్రత్యామ్నాయ ఉపాధిని చూపుతూ ఉన్న యాచకులు మారడం లేదు. నగర ప్రతిష్టకు మచ్చగా మారిన యాచక వృత్తికి నియంత్రించడానికి బల్దియా స్వచ్ఛంద సంస్థల సహాయంతో నడుం బిగించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఏ ట్రాఫిక్ కోడల దగ్గర చూసినా, ఏ దేవాలయం దగ్గర చూసినా, ఏ షాపింగ్ కాంప్లెక్స్ ముందు చూసినా ఇదే పరిస్థితి. హైదరాబాద్ సిటీ పరిధిలో సుమారు 14,000 మందికి పైగా యాచక వృత్తిలో ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. రోడ్డు మీద సరదాగా నడుద్దామనుకుంటే కిలోమీటర్ దూరంలో కనీసం ఒక్కరైనా బెగ్గర్ కనపడకుండా ఉండరు. హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ బిచ్చగాళ్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఎయిర్పోర్ట్ తో సహా ప్రధాన రోడ్లపై వాహనం ఆగితే చాలు వెంటనే బిచ్చగాళ్లు వాలిపోతున్నారు. డబ్బులు ఇచ్చేదాకా వదిలిపెట్టకుండా వేధిస్తున్నారు. ఈ 14,000 మందికి జంట నగరాలలో దాదాపు 24 కోట్ల రూపాయలు ప్రతి నెల మనం దానాలు తీస్తున్నాం. ఆ డబ్బు అంటూ వాళ్ళకి ఇవ్వకపోతే నిజమైన బెగ్గర్స్ మనం బయటకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి పునరావాసం కల్పించడం తేలికవుతుంది. మనం కూడా వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి సరైన షెల్టర్స్ ఏర్పాటు చేసి పునరావాసం చేయాలి. హైదరాబాద్ ను బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. నగరంలో అడుక్కునే వారు ఉండకూడదనే యోచనతో ఆ సమస్య శాశ్వత పరిష్కారానికి కసరత్తు చేపట్టింది. యాచక వృత్తిని నిషేధించి అందులో ఉన్నవారిని ఆదుకోవడంతో పాటు వారికి పలు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్లో నగరంలోని 300 మంది ఎన్జీఓలతో సదస్సు నిర్వహించింది. ఈ ఎన్జీఓల సదస్సులో ప్రధానంగా యాచకులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి సదుపాయాలు సమకూర్చడంపై చర్చ జరిగింది. పని చేయగలిగిన వారికి అవకాశాలు కల్పించడం, రోగులకు చికిత్స చేయించి ఆ వృత్తి నుంచి విముక్తి కల్పించాలని భావిస్తోంది. ఇన్ని చేసినా యాచక అలవాటు మానలేని వారిని ఆ దారి నుంచి తప్పించేందుకు ఎవరూ వారికి ధర్మం చేయకుండా ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని భావిస్తోంది. బ్యానర్లు, హోర్డింగ్ల ద్వారా భిక్షాటను ప్రోత్సహించవద్దు అంటూ ప్రచారం చేస్తోంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ కొద్ది రోజుల క్రితం ఓ సర్వే కూడా నిర్వహించింది. ఇలా అడుక్కునేవాడు ఏ రకంగా అడుక్కోవచ్చు, అడుక్కోకుండా చూసి ఆయన నిజమైన మరి ఈ పేదవాడై అడుక్కుంటున్నాడు, ఇవాళ ఎవరు గతి లేకుండా ఉన్నదంటే అతన్ని సంరక్షించాలి తప్పితే అతనికి ఏదో మనం 10 రూపాయలు వేసి 5 రూపాయలు వేసి ఆదుకుందామని చూస్తే ఈ కార్యకలాపాలని సంఘ విద్రోహ శక్తుల్ని పెంచినట్టే తప్ప ఇంకోటి ఏం కాదు. ఆ తప్పు మనం కూడా చేసినట్టే అని చెప్పి సమాజంలో, సంఘంలో, మన ఇంటి పక్కన ఇంటి అనుకున్న వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చెప్తున్నాం. హైదరాబాద్ లో మొత్తం 14,000 మంది యాచకులు ఉన్నట్లు సర్వేలో తేలింది. అయితే 98% మంది నకిలీ బిచ్చగాళ్లేనట. ఇక వాళ్ల ఏడాది టర్నోవర్ ఎంతో తెలిస్తే కళ్లు తిరగాల్సిందే. బిచ్చగాళ్ల ఆదాయం ఏడాదికి 24 కోట్ల పై మాటే. వీళ్లు అడుక్కోవడంతో పాటు డ్రగ్స్, వ్యభిచారం, మనీ ల్యాండింగ్ ద్వారా సంపాదిస్తున్నారట. ఇక యాచకుల రోజువారీ ఆదాయం హీనపక్షంగా చూసిన 2,000 ఉంటుందట. కాగా నిజమైన యాచకులను గుర్తించి వారికి ప్రభుత్వం పునరావాసం కల్పించనుంది. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు కూడా బెగ్గర్ ఫ్రీ సిటీ సాకారానికి చేయూత అందించేందుకు ముందుకు వస్తున్నాయి. అంతటా కూడా స్టిక్కరింగ్ చేసేసి ప్రతి వారం కూడా మత ప్రార్థన మందిరం దగ్గర జీహెచ్ఎంసీ అధికారులు స్వచ్ఛంద సంస్థలతో ప్రచారం చేయాలని చెప్పేసి, అదే విధంగా జీహెచ్ఎంసీ 12 కోటి మంది జనాలకి మన జీహెచ్ఎంసీ తరఫున SMS పంపించేసి బిగ్గర్స్ అందరినీ కూడా కంట్రోల్ చేయాలని చెప్పేసి హైదరాబాద్